ఒక 5 సినిమాలు కమిట్ అయ్యాను. తమిళ్లో కూడా ఒక 5 సినిమాలకి అడ్వాన్స్ తీసుకున్నాను. తెలుగులో చేసామంటే మన విషయం తెలిసిపోతుంది కదా, అందుకనే కొంచెం ఆలోచిస్తున్నాను. ఒరే రమణ, ఎలా ఉన్నావురా? రా, నేను బాగున్నాను. నువ్వెలాగున్నావు? నిన్ను చూసి చాలా కాలం అయిందిరా. ఈ పట్టణంలో నీ అడ్రస్ తెలుసుకోవడానికి తల ప్రాణం తోకొచ్చిందిరా. డైరెక్షన్ చేస్తున్నాను కదా, చాలా బిజీగా ఉన్నాను. అందుకనే మన వాళ్ళెవరికి ఫోన్ చేసి మాట్లాడలేకపోతున్నాను. ఇంతకీ ఇదేవర్రా? ఇది నా పిల్లర్రా. ఏంట్రా ఇంత రాజీరంపాన్ని పెడతావు? ఇది నేను చూస్తే గడగడలాడిపోతుందిరా. నేను కూర్చుంటుంది, లేమంటే లేస్తుంది. ఆ విధంగా ఉంచా. నా పనిలా ఉంది, గుండె జల్లుమంటుంది. ఏంట్రా బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు? లోపలికి తీసుకెళ్లి మా ఆవిడ పరిచయం చేయి. ఉండరా, ఉండు ఒక్క నిమిషం, లోపలికి వెళ్ళి వస్తాను. మేడం రాజేశ్వరి, మేడం రాజేశ్వరి, నా చిన్ననాటి స్నేహితుడు భార్యతో మనల్ని చూడటానికి వచ్చాడు. దానికి నేనే చేయను, బయటికి పంపే. వద్దు అలా చెప్పవద్దు. మరేంటి? ఇంతవరకు నా కోసం నిన్నేమని అడిగానా? నా కోసం 2 hours నన్ను చూసి నువ్వు భయపడుతున్నట్టు నటించాలి డార్లింగ్. ఏంటి? నేను నీకు భయపడేలాగా నటించాలా? రాజేశ్వరి ప్లీజ్ నా కోసం. సరే, నేను ఒకటి మాత్రం చేస్తాను. నా చెవులకి ఏమీ వినపడకూడదు. నా చెవుల్లో దూది పెట్టుకుంటాను. తొందరగా పంపించేసేయ్. అదే నీకు మంచిది. రాజేశ్వరి కూర్చోండి. ఒరే రమణ, నీ పెళ్ళం ఇంత అనుకో. దీని గురించి నీకు తెలియదురా రాము. నిన్న నేను కొట్టిన దెబ్బలకి ఇది కాబట్టి బతికింది. దీని మొహం చూడు. దీని కుటుంబం మొత్తం నా ఇంటి మీద పడి తిని నా ఇల్లు గుల్లైపోయింది. ఏదేమైనా ఇంటికి వచ్చిన వాళ్ళ ముందు మీ ఆవిడ్ని తిట్టకూడదురా. నీకు తెలియదురా, ఈ ఇంటికి వచ్చినప్పుడు సన్నగా బక్కపలతగా ఉండేదిరా. ఇప్పుడేంట్రా అంటే తిని బాగా పందిలా బలిసిపోయింది. నువ్వు అక్కడవే. ఫోన్ తీరా. హలో, ఎవరా? రాజేశ్వరియా? ఆ మొద్దు మొక్కం ఇక్కడే ఉంది. ఉండమ్మా, తొందర పడకమ్మా, ఇస్తానమ్మా. మొద్దు మొహ నీకేనా ఫోను? గాడిదా నీకేనా ఫోను? నీకేనే. నీ తాట తీయాలే. గతి లేక గుడ్డిదాన్ని పెళ్లి చేసుకుంటే రోజుకో కుండ పగలగొట్టిందంట. అలాగుంది నా బతుకు. ఏరా, నా చెవులకి ఏం వినపడకూడదు చెప్పానా? ఆగవయ్యా, బెంగళూరు నుంచి ఎందుకు తీసుకొచ్చావు నన్ను? దాని దగ్గర దెబ్బలు తింటాక పోనీలే నటించడానికి వస్తే చాలా ఓవర్ గా పోతున్నావే. నిన్ను ముఖం మీద గుద్దుతా. నా స్నేహితుని ముందు నిన్ను అవమానిస్తుకే. ఓరి దుర్మార్గుడా, నీకోసం నేను లోపలికి వెళ్ళి దెబ్బలు తిన్నాను రా. నీకంటే నేనే బెటర్ రా. అరే గణేష్, ఓ ముఖ్యమైన విషయం. నేను చెప్పేది ఏంటంటే, నువ్వేం చెప్పొద్దు. నువ్వు అడుగుతూ ఉండేవాడు కదా. ఇలా చూడు, అమ్మాయిల ఫోటోలు వచ్చాయి, నువ్వే చూడు. ఏంట్రా చూసేది? నేను చెప్పేది వినరా. రే చూడరా. భలేవాడిరా నువ్వు. ఇది వేస్ట్, ఇది వేస్తే, ఇది ఓకే. Hey. Mind blowing, you know? అరే అరుణ్, రొమాన్సా? ఇచ్చుడు. అదే అమ్మాయి మళ్ళీ ఈ ఫోటో ఇస్తున్నావు. ఈ అమ్మాయి కూడా చూడటానికి బాగానే ఉంది. అదే 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 సూపర్. తనే నీకు కరెక్ట్ అయిన జోడి. హలో, ఎవరు కావాలి? ఐఎమ్ గణేష్. నేను ఒక ప్రకటన ఇచ్చాను, మీరు కూడా ఫొటోస్ పంపించారు, జ్ఞాపకం ఉందా? యా గణేష్, ఇన్ఫాక్ట్ వచ్చిన సంబంధాల్లో మీ జాతకమే మా అమ్మాయి జాతకంతో మ్యాచ్ అయింది. అండ్ మోరోవర్ మీ గురించి నేను చాలా విన్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీ అమ్మాయి నాకు అన్ని విధాలుగా బాగా నచ్చింది. ఆమె సీడీ క్యాసెట్ ఏదైనా ఉంటే నాకు పంపిస్తే ఎంతో బాగుంటుంది. ష్యూర్. థ్యాంక్ యూ సార్. త్వరలోనే మనం మంచి నిర్ణయం తీసుకుందాం. గుడ్, ఐ లైక్ ఇట్. మీరు రండి సార్, అవన్నీ నేను చూసుకుంటాను. డైరెక్టర్ వస్తున్నారు. నమస్తే. నమస్తే. కూర్చోండి. సరే, ఏంటి విషయం? తొందరగా చెప్పండి. తమ్ముడు, అరుణ్ తమ్ముడు, నువ్వు వయసులో నాకన్నా చాలా చిన్నోడివి. నా అనుభవంతో చెప్తున్నా,